అది పొడుగ్గా ఉంటది, దాని చేత్తో పట్టుకుని కొడుతూ ఉంటారు బాయ్స్. ఏంటది? చెప్పనా? మళ్ళీ రిపీట్ చేయనా? చెప్పండి. పొడుగ్గా ఉంటుంది. అది పొడుగ్గా ఉంటది, దాని చేత్తో పట్టుకుని కొడుతూ ఉంటారు. చేత్తో పట్టుకుని కొడుతుంది. అరే నీ అబ్బా గంట కాదా? అన్ని పొడుగ్గుంటాయన్నావు కదా, చెప్పు. అంటే అది చెప్పు, రావట్లేదా? ఏమో ఇది మీ వెబ్సైట్ లో చూడలే నేను. వెబ్సైట్ అనే గురించి చచ్చిపోతా. ట్రై చేయండి. చెప్పరా నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు? ఏంటిది అది? బాయ్స్ దగ్గర ఉంటుంది. అది పొడుగ్గా ఉంటది, దాని చేత్తో పట్టుకుని కొడుతూ ఉంటారు. కట్టేనా? ఇంకా కర్ర కాదు. నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? ఇక్కడికి రా. గంట కొడతారా? చెప్పేనా? స్మోక్, దమ్ము కొట్టడం అంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, అది అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? ఫింగర్ చిట్కనేలా కాదు, ఫింగర్స్. మళ్ళీ క్వశ్చన్ అడుగు. మళ్ళీ అడిగినా? అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఫింగర్స్ అంటే ఇంత కష్టపడుతున్నారు ఏందయ్యా? నా క్వశ్చన్ రాసినప్పుడు కూడా నాకు ఇలా అనిపించలేదే. క్వశ్చన్ అడగటం ఈజీ, దానికి ఆన్సర్ చెప్పడమే కష్టం కదా. రాయడం కూడా కష్టమే కదా. రాయడం మనం ఏదో అర్థం చేసుకొని రాయవచ్చు కదా, అలాగని సింపుల్ లాజిక్ ఉంది, ఇలాగని తెలియట్లేదు. సరే, మళ్ళీ రిపీట్ చేయనా? అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? వంట ఫింగర్స్ తో అలా చేస్తారు. అంటే చేత్తో చేస్తారు కదా. మీరు హెల్ప్ చేయలేదా మీ వైఫ్ కి? చాలా డీప్ క్వశ్చన్ అడుగుతున్నా, అంత ఐడియా వస్తలేదు నాకు. బాయ్స్ చాలా తెలివైన వాళ్ళు, అర్థమైంది. తెలివైన వాళ్ళు గర్ల్స్ కి ఏం తెలియదు, అమ్మాయికులు నోటికి ఏం వస్తుంది మాట్లాడేస్తాం. క్వశ్చన్లు అడుగుతున్నారా? ఓ గాలి తీసేసిండి భయ్యా. నో, మీరు అలా థింక్ చేస్తున్నారు. బీటెక్ చదివినప్పుడు కూడా అన్ని సబ్జెక్టులు అరిగింది, మార్క్స్ తేవాలి అని చెప్పి ఎప్పుడు అలా ఎంత డీప్ గా ఏం ఆలోచించలేదు, ఏదో రాసి వచ్చిన. మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే మీరు చేసే పని ఫేస్ చూసుకుంటాం. ఇంకా హోమ్ లేకపోతే ఏం చేస్తారు? హోమ్ లేకపోతే చేత్తో దూకుంటాం. అది గర్ల్స్ దగ్గర లేకపోతే? గర్ల్స్ దగ్గర లేకపోతే మామూలుగానే చేసుకుంటారు, ఇలా జడ వేసుకోవాలంటే ఫింగరే కదా, కోమ్ లేకపోతే చేసుకుంటారు. ఓకే.